పశ్చిమ గోదావరి జిల్లా కార్తీక మాసం సందర్భంగా ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత శ్రీ కొప్పులింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు జనసేన నాయకులు బండి వెంకటేశ్వరరావు కొండా దంపతులు కార్తీక మాస పూజలు నిర్వహించారు. పిదప స్వామి మాలదారులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేస్తున్న నూకల రామదాసు ఆధ్వర్యంలో గ్రామస్తులకు, స్వామి మాలదారులకు కార్తీక మాస వనభోజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నూకల రామదాసు, బండి కొండ, ముత్యాల బుజ్జి, చంద్రరావు, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు. కుటుంబాన్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఎల్లప్పుడూ కూడా సదా రక్షించి కాపాడవలసిందిగా కుప్పనపూడి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత కుప్పేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ఆవరణలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తులసి ధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామి కార్తీక దామోదరు యొక్క పూజా కార్యక్రమములను పూర్తి చేసుకుని తదుపరి ఈ యొక్క కార్తీక వన సమారాధన భోజన కార్యక్రమాలు ప్రారంభించి, అలాగే నూకల రామదాసు గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఏకాదశి చేసి, అలాగే చిలుకు ద్వాదశి నాడు ఇక్కడ మన ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా వన సమారాధన భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే స్వామివారు ఆ రామదాసు గారికి ఆయురారోగ్యములు ప్రసాదించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుచున్నాం. 2011లో అలాగే చైర్మన్ చేశాను. అలాగే 7 సంవత్సరాల మట్టి గురుస్వామి భోజనాలు స్వామికి భవానికి భోజనాలు పెడుతున్నాడు. అలాగే ఇవాళ 2000 జనానికి భోజనాలు పెడుతున్నారు. అలాగే పొద్దున్న అలవారం, పొద్దున్న సాయంకాలం భోజనాలు పెడుతున్నాం. అలాగే రేపు పొద్దున్న 7వ తారీఖున 1000 మందికి బిచ్చాయి భజన పురమించాము. అలాగే ఈ కొనసాగాలని, ఎప్పుడు ఇలాగే ఉండాలని, వారు భోజనాలు పెట్టాలని కోరుకుంటున్నాం. మన కుప్పనపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొప్పేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే ఈ అన్న సమారాధనకి ఈ సంవత్సరం కూడా రామదాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా వచ్చి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మన రామదాసు గురుస్వామి గారు గత 8 సంవత్సరాల నుంచి కూడా గొప్ప బ్రహ్మాండమైన స్వాములకి, భవానీలకి మాలధారణ ధరించిన వారికి అందరికీ కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేశారు. అలాగే ఇలాగా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆయురారోగ్యాలు ఇచ్చి ఎల్లవెల్లలా ఈ కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఎప్పుడో కాదండి, రేపు 7వ తారీఖు శుక్రవారం రాత్రి 7 గంటలకు మన రామదాస్ గురుస్వామి గారు 34వ సంవత్సరం శుభ సందర్భంలో గొప్ప బ్రహ్మాండమైన పెడన బాలాజీ గురుస్వామి గారికి భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కావున 50 మంది కూడా ప్రతి వారికి కూడా ఈ భజన కార్యక్రమం ఆహ్వానం తప్పనిసరిగా వేయించవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. కుప్పనపూడి గ్రామంలో 75 రోజులు స్వాములకి, భవానీలకి, వెంకటేశ్వర మాలదారులకి నూకల రామదాస్ గారి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష. ఈ రోజున కుప్పనపూడి గ్రామం 2000 నుంచి 2500 వరకు ఈ రోజున రామదాస్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగినది. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. 7వ తారీఖున సాయంత్రం కని విని ఎరగని రీతిలో గురుస్వామి గారు 34 సంవత్సరాలు వేసుకున్న సందర్భంలో పడి పూజ కార్యక్రమాలు భారీ ఎత్తున కుప్పనపూడి గ్రామంలో జరుగుతున్నాయి. దీనికి 50 మంది భక్తులు రావాలి అని కోరి ప్రార్థించుతున్నారు. ఓం కార్తీక దామోదరాయ నమో నమః. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఇంత కన్నుల పండుగకి ముఖ్యమైన దాత నూకల రామదాస్ గారు. నూకల రామదాస్ గారు అంటే చుట్టుపక్కల నాకు తెలిసింది ఈ జిల్లాలోనే ఇంత కలకోవిపుండంగా జరగడం ఎక్కడ లేదు. సుమారుగా 75 రోజులు మా ఊరు కన్నుల పండుగగా ఉంటుంది. ఎక్కడున్నా సరే, స్వాములు ఏ మూలం ఉన్నా సరే, ఇది అన్నదానం చేయడం అంటే అది ఎంతో గొప్ప మనసు ఉంటుంది. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయలేరు. ఇంత చేయటం అంటే మామూలు విషయం కాదు. ధనవంతులు ఎంతో మంది ఉండొచ్చు. దీనికి మెయిన్ కారణం మనిషి మంచి హృదయం ఉండాలి. ఆ హృదయం ఆయనకి ఇచ్చాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఆరోగ్యాలతో 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆదర్శంగా తీసుకుంటూ దాతలు కూడా ముందుకొచ్చి ఆయన తోడ్పాటుగా ఉండాలని ఆయన మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ వనభోజనం అంటే ప్రతి కార్తీక మాసానికి ముందుగా జరిగేది మా ఊరే, ఈ జిల్లాలో ఎక్కడే జరుగుతాం. అలాంటి వనభోజనం పెట్టుకుంటూ ముందుకెళ్తూ ఆయన మంచి కార్యక్రమాలు ఇస్తూ సందేశాన్ని ఇస్తూ ఎదరికెళ్తున్నారు కాబట్టి ఆయన తోడ్పాటు ఉండి సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకి అందరు భక్తులు కూడా సహకరించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.